ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాత్రంతా కూడా చాలా బాగున్నారు, యాక్టివ్గా ఉన్నారు. పొద్దున్న చూస్తే గుండెపోటుతో మరణించారు అని ఇటువంటి వార్తలు మనం చాలా వింటూ ఉంటాం. తెల్లవారుజామునే ఎందుకు గుండెపోటు సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మోర్ ఓవర్ ఏంటంటే ఈ చలికాలంలో కూడా గుండెపోటు సమస్యలు రావడానికి రీజన్స్ ఆల్రెడీ గుండెపోటు సమస్యలతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ గారు ఫ్రమ్ యశోద హాస్పిటల్, సోమాజిగూడ. నమస్తే అండి. సో ఇది ఇప్పుడు ఈ చలికాలము తర్వాత ఉదయము నిద్ర లేచిన వెంటనే అనేది ఒక టాపిక్. చాలామందికి ఇది ఇప్పటికల్లా తెలిసి ఉంటుంది, ఎందుకంటే చాలా ఇంటర్వ్యూలో మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. అయితే ఒకటి వెదర్ కోల్డ్గా ఉండటం, ఒకటి రెండు ఉదయం లెగ్గానే ఎక్కువగా వస్తుందా అంటే డయర్నల్ వేరియేషన్ అంటాం మేము. ఈ గుండెపోట్లు వచ్చేది ఎక్కువగా ఉదయం వస్తాయా రాత్రి వస్తాయా అనే రీసెర్చ్ ఆల్రెడీ అయిపోయింది. సో దీంట్లో ఎక్కువగా అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది ఎవరైతే యంగ్స్టర్స్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు కార్డియాలజీ, సపోజ్ ఈ హృద్రోగ నిపుణులు అవ్వాలని ఎంట్రన్స్లు రాస్తూ ఉంటారు చూడండి, దాంట్లో పాత రోజుల్లో అయితే వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్టిది ఏమిటి అంటే గుండెపోటు ఎక్కువగా అంటే హార్ట్ అటాక్ హ్యాపెన్స్ ఇన్ విచ్ టైమ్. సో డయర్నల్ వేరియేషన్ అంటాం, ఎందులో ఎక్కువగా వస్తుందని 6 to 12, 12 to 6, 6 to మళ్ళీ 12, 12 to 6 అని ఉంటుంది అనమాట. అంటే మీరు మార్నింగ్ ఉదయం 6 నుంచి 12కి ఎక్కువగా చూస్తావా, రాత్రి 12 నుంచి పొద్దున 6 ఎక్కువ చూస్తావా అని. సో వెరీ క్లియర్గా స్టడీస్ రీసెర్చ్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ అవర్స్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే 6 to 12, ఈ బిట్లో అయితే 6 to 12 అంటాం. యాజ్ ఎర్లీ యాజ్ 4 o'clock అంటే పొద్దున్న 4 నుంచి తీసుకున్నట్టయితే 4 నుంచి 9 ప్రాంతంలో మేము ఎక్కువగా చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ లాట్ ఆఫ్ కార్డియాలజిస్ట్ హూ ఆర్ ఆన్ డ్యూటీ, ఎవరైతే కాల్లో ఉంటారో, కాల్ అంటాం మేము. ఏంటంటే మాకు రొటేషన్లో కాల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ మా దగ్గరికి ఎలా వస్తారు, ఏదైనా బాధతో వస్తారు. బాధతో వచ్చినప్పుడు ఏ విధంగా వస్తారు, ఎవరో ఒకళ్ళు సజెస్ట్ చేస్తారు, ఈ పర్టికులర్ డాక్టర్ రవికాంత్ గారు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఆ పర్టికులర్ పేరు చెప్తారు, ఆ పేరు దగ్గరికి మీరు వెళ్తారు. సో అది ఎలెక్టివ్గా వచ్చే విధానం. ఎమర్జెన్సీ అయినప్పుడు ఏం చేస్తారు, వీలైనంత వరకు దగ్గరలో ఏముంది అనే హాస్పిటల్కి బయలుదేరటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చాలాసార్లు ఏమైందంటే అతి తక్కువ మందికి డాక్టర్ కూడా తెలిసి ఉంటారు, డాక్టర్ పేరుతో కూడా వెళ్ళటం జరుగుతుంది. సో మెజారిటీ పీపుల్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిపోతారు, దగ్గరలో ఉన్న హాస్పిటల్. సో ఇది అలా వెళ్ళినప్పుడు ఎవరు వచ్చి ట్రీట్ చేయాలనేది ఆన్ కాల్ డాక్టర్ అని ఉంటాం. సో కార్డియాలజీలో ఆన్ కాల్లో ఉంటారు అందరూ. సో అంటే రొటేషన్లో ఒక్కొక్కళ్ళు డ్యూటీ వేసుకుంటారు. సో ఆ రోజు మేము అప్పటికప్పుడు వచ్చేసి పేషెంట్కి హెల్ప్ చేయడానికి యాంజియోప్లాస్టీ చేయడం జరుగుతుంది, ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ. ఇదంతా ఎందుకు చెప్తున్నాను, మెజారిటీ ఆఫ్ టైమ్స్ అన్యూజువల్గా రావటం అనేది 4 నుంచి 10 మధ్యలో జరుగుతుంది. అంటే ఉదయం 4 నుంచి 10. సో ఆ సమయంలో గుండెపోట్లు అనేవి మేము ఎక్కువగా చూస్తుంటాం. ఆడ్ అవర్స్లో అంటే చాలాసార్లు ఏంటి, ఆ తుఫాను చెలిసిపోయినట్టు పేషెంట్కి మేము యాంజియోప్లాస్టీ చేయడం జరిగిపోతుంది, పేషెంట్ చక్కగా ఉంటాడు, అయిపోతుంది. సో చేసినట్టు కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే ఎమర్జెన్సీస్ చేసినప్పుడు మేము 5-10 నిమిషాల్లోనే అయిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది మామూలుగా ఎలెక్టివ్ కంటే కూడా. బికాజ్ అది కొత్తగా జరిగింది కాబట్టి, అప్పటికప్పుడు క్లాట్ అడ్డు పట్టడం వల్ల వచ్చింది కాబట్టి. సో ఇవన్నీ పక్కకు పెడితే ఎప్పుడు వస్తుంది అనేది మనం చూసినట్టయితే డయర్నల్ వేరియేషన్ ఉదయం వస్తుంది. ఉదయం అంటే ఎప్పుడు, చాలా ఉదయం, ఎర్లీ మార్నింగ్, అంటే సూర్యోదయానికి ముందే ఎక్కువగా గుండెపోటుని చూస్తాం. ఎందుకు అంటే మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఈ సమయంలో బాడీలో ఉన్న మీరు కెమికల్స్, న్యూరో హార్మోన్స్ అంటాం, కెమికల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీరు ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అని అంటారు, టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అంటారు, సో ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇన్హిబిటర్ అంటారు, ఫైబ్రినోజన్ అంటారు. ఇవన్నీ కూడా బాడీలో లిక్విడ్గా ఎక్కడైతే బ్లడ్ లిక్విడ్గా ఉండాలో అక్కడ బ్లడ్ లిక్విడ్గా ఉంటుంది, ఎక్కడైతే క్లాట్ అవ్వాలో అక్కడ క్లాట్ అవుతుంది. అదేమిటి, ఇప్పుడు దెబ్బ తగిలింది అనుకోండి, మనకి హెల్ప్ చేయడానికి క్లాట్ అవ్వాలి, లోపల క్లాట్ అయితే మనకు ప్రమాదం, బయట క్లాట్ అవ్వాలి. సో ఈ విధంగా జరగటానికి, ఈ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి లోపల పదార్థాలు ఉంటాయి. సో ప్రోకోయాగులెంట్, యాంటీకోయాగులెంట్ అంటే ఏవైతే క్లాటింగ్కి అనుకూలిస్తాయో అవి ఒక పక్క పెట్టి, ఏవైతే క్లాట్ కానీయకుండా చూస్తాయో ఈ రెండు బ్యాలెన్స్లో ఉంటాయి. ఈ బ్యాలెన్స్ టిల్ట్ ఎప్పుడు అవుతుంది అంటే కొన్ని సందర్భాల్లో అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ టిల్ట్ అయ్యి మనకి హెల్ప్ చేయడానికి క్లాట్ అవుతుంది. సో సిమిలర్గా బాడీ లోపల ఇవి మార్పులు చెందటం జరిగితే అప్పుడు మనకి గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మార్పు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. దాంట్లో నేను చెప్పినట్టుగా డయర్నల్ వేరియేషన్ అంటే ఉదయం సూర్యోదయానికి ముందు చాలాసార్లు ఈ
కోయాగులేషన్ సిస్టమ్ కొంచెం యాక్టివ్గా ఉంటుంది. సో డయాగ్నల్ వేరియేషన్ ఉంటుంది, అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఏదైనా చిన్న బ్యాలెన్స్ టిల్ట్ అయితే, అంటే గుండెపోటు వచ్చే సందర్భం ఆ మనిషిలో ఉంటే, అది యూజువల్గా అర్లీ అవర్స్లో జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా డయాగ్నల్ వేరియేషన్ అనేది ఒక కారణం. అంటే ఉదయం చూడటం అనేది కామన్గా మేము చూస్తాం. అంటే అలా అని చెప్పి మిగతా సందర్భాల్లో రాదని కాదు, సాయంత్రం రాదు గుండెపోటు, రాత్రి రాదు అని అనుకోకండి. సంఖ్య చూసుకుంటే సో అలాగే సూర్యోదయానికి ముందు చలికాలంలో ఎక్కువగా కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయా సార్, లేకపోతే ఇది ఒక మిత్ అంటారా? లేదు. చలికాలంలో చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చలికాలంలో కూడా ఎక్కువగానే చూస్తాం. ఎందుకు అంటే చలికాలంలో యాక్చువల్గా వాసో కన్స్ట్రిక్షన్ అంటాం. వాసో కన్స్ట్రిక్షన్ అంటే రక్తనాళాలు, సిరలు, ధమనులు ఏవైతే ఉంటాయో వాటి బిహేవియర్ మారుతుంది. సో ఇంకోటి రిక్వైర్మెంట్ ఫర్ హార్ట్, అంటే గుండె పని చేయాల్సిన పరిస్థితి ఎక్కువగా, అంటే డిమాండ్ ఎక్కువగా ఉంటుంది చలిలో. సో చలి ప్రదేశాల్లో మీరు వెళ్ళినప్పుడు ఇన్ఫ్యాక్ట్ మేము పేషెంట్స్ని జాగ్రత్తగా ఉండమని చెప్తాం. చలికి ఎక్స్పోజ్ అవ్వటం తగ్గించమని చెప్తాం. చలిలోకి వెళ్ళొచ్చు కానీ కవర్ చేసుకొని వెళ్ళాలి. వామ్ ఉండాలి, మీరు బాడీ వామ్గా ఉండాలి, మీరు వామ్గా ఉండాలి. సో మీకు అందుకే మంచి కవర్ వేసుకొని చలి ప్రదేశాలకు వెళ్ళాలని చెప్తాం, లేదా అవాయిడ్ చేయమని చెప్తాం. సో చలి ప్రదేశాల్లో చలి ఉన్న పరిస్థితుల్లో కూడా, సందర్భాల్లో కూడా గుండెపోట్లు ఎక్కువగా చూడటం అనేది, అధికంగా చూడటం అనేది రైటే. అంటే ఎగైన్ నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ పర్సంటేజెస్, అంటే ఇది అబ్సల్యూట్ కాదు. అండ్ ఇంకొక క్వశ్చన్, మీరు ఆల్రెడీ ఉన్న వాళ్ళు గుండెపోటు సమస్య ఉన్న వాళ్ళు, గుండెకి సంబంధించిన ఏ సమస్య ఉన్నా కూడా వీళ్ళకి డిమాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము కొంతమంది గుండె బాధ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వస్తే యాంజైనా అంటాం. మోస్ట్ కామన్గా అంటే గుండె బాధలు, గుండెకి సంబంధించిన వ్యాధులు అనేకం. కాకపోతే మనం ఎక్కువగా డిస్కస్ చేసేది ఏమిటి, గుండెపోటు, గుండె నొప్పి. సో ఇవి రక్తనాళాలకి, ధమనులకు సంబంధించిన వ్యాధి. ధమనుల్లో క్లాట్లు కానీ, ధమనుల్లో బ్లాక్ కానీ ఉన్నప్పుడు ఈ గుండెపోటు వచ్చే అవకాశం కానీ, గుండె నొప్పి వచ్చే అవకాశం కానీ ఉంటుంది. సో ఈ బిహేవియర్ చలిలో ఎక్కువగా ఉంటుంది. సో చలిలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది, అంటే అదే బ్లాక్ ఎక్కువగా బిహేవ్ చేస్తుంది, దాని యొక్క ఉనికిని ఎక్కువ చూపిస్తుంది. సో వీళ్ళు ప్లస్ మేము ట్రీట్ చేసిన వాళ్ళని తీసుకున్నట్టయితే, మనం ఆల్రెడీ స్టెంట్ పెట్టి సరఫరాని ఇంప్రూవ్ చేసి బాధను తగ్గించినప్పుడు, ఈ బాధ ఎక్కువగా మనం అంటే తగ్గినా కూడా మళ్ళీ వచ్చే అవకాశం, కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఈ చలిలో ఉంటుంది. సో చలిలో ఉన్నవాళ్ళు, చలిలో వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. ఎస్పెషల్లీ రెసిడ్యువల్ డిసీజ్ ఉన్నవాళ్ళు. టోటల్గా ఫ్రీ అయిపోయింది, టోటల్గా మనం చేసేసాం చూడండి. కొంతమందికి టోటల్గా అంటే ఒకటే బ్లాక్ ఉంది, ఒక చోటే ఉంది, మిగతా అంత బాగుంది, గుండె బలహీనత లేదు, కవాటాల ప్రాబ్లం లేదు, ఇంకా వేరే గుండె ప్రాబ్లం లేదు, అబ్సల్యూట్లీ ఒక బ్లాక్ పిన్ పాయింట్లో ఉంది, అది మనం చక్కగా డీల్ చేసి స్టెంట్ పెట్టేసాం, లేకపోతే బైపాస్ చేసాం, వాట్ ఎవర్ సొల్యూషన్ ఇచ్చాం, సరఫరా చక్కగా ఉంది. వీళ్ళల్లో అవకాశం తక్కువ, చలిలో అయినా కూడా, ఎక్కడైనా కూడా. కానీ రెసిడ్యువల్ డిసీజ్ కొన్నిసార్లు ఏంటంటే మేము అన్నీ చేసినా కూడా ఎక్కడో ఒక చోట చేయలేని పరిస్థితి ఉంటుంది. చిన్న నాళాల వల్ల అవ్వచ్చు, సన్న నాళాల వల్ల అవ్వచ్చు, డిజిటల్ వెజల్స్ అంటాం. అంటే చివరిలో వ్యాధి నాళాలకి చివరి ఉన్నప్పుడు మేము ఏం చేయలేము, స్టెంట్ పెట్టలేము, బైపాస్ చేయలేము. సన్న నాళాల్లో కూడా మనం ఏం చేయలేము. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి అన్ని మందులు పెడతాం, వాళ్ళు కంఫర్టబుల్గా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ చలికి ఎక్స్పోజ్ అవుతారో అది మళ్ళీ లక్షణాలు వెనక్కి వస్తాయి. సో వీళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మందుల్ని సరిచూసుకోవాలి. పెంచుకోవాల్సిన పరిస్థితి, డాక్టర్ని అడిగి పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంటే పెంచుకోవాల్సి వస్తుంది చలి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు. సో ఇది చలి పులి అనొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గుండెపోటు సమస్యలు వేకువజామునే, అలాగే చలికాలంలోనే ఎందుకు వస్తుంది, అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.